ఇది పునర్నవ ఆకండి, గల్జేరు ఆకు అంటారు. దీంతో పప్పు చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రైట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే కందిపప్పును ఉడకబెట్టేసుకుందాము. ఉడకబెట్టేసుకొని పోపు వేసుకోవాలండి. పోపుకు కావాల్సిన పదార్థాలు నూనె, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, పసుపు, ఇంగువ, మినపప్పు. రుచికి తగ్గ అంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది. ఎండుమిరపకాయలు పోపులో వాడుకుంటాం. కరివేపాకు పడుతుందండి. రైట్. నేను ప్రాసెస్ ఇది కడిగి కట్ చేసుకుంటాను. కట్ చేసిన తర్వాత ప్రాసెస్ అది స్టార్ట్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు పప్పు కూడా మనం ఉడకబెట్టేసుకుందాం. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేసాం, పునర్నవ తెల్ల గల్జర్ని వేసేసాం. పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. వేసేసి పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి ఆకుని మొత్తం కలిపేసి పైన కింద పప్పులో కలిసేటట్టుగా కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టి వదిలిపెడదాం. పప్పు ఉడికిపోతుంది నిమిషంలో. మనకి ఆకుకూర ఒక 70% ఉడికిన తర్వాత ఏం చేసాము, చింతపండు రసమును జీలకర్ర కారం వేసాము. పైనుంచి 1 చెంచా నూనె వేసాం. నూనె వేసి మూత పెట్టేసి వదిలిపెట్టాం. అయిపోయింది. ఇది 90% ఉడికిపోయింది. మూత పెట్టి వదిలిపెడదాం. గల్జేరు ఆకు పప్పు తయారైపోయింది. పునర్నవ ఆకుపప్పు దింపేసుకున్నాము. పైనుంచి పోపు వేసుకున్నాము. రైట్. మంచి ఆరోగ్యప్రదమైనటువంటి ఇట్లాంటి ఆకుకూరలు తింటే మనకి మంచిదండి. మంచి ఆరోగ్యకరమైన భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. రైట్. మరి దీని తర్వాత నేను ఇదే పునర్నవ ఆకుతోటి పచ్చడి చేస్తాను. ఆ వీడియోని కూడా చూడండి.